శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఇప్పటికిటు 585 అడుగులు గరిష్ట నీటి మట్టం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 585 అడుగుల సమీపంకు చేరుకోవడంతో ఇటు ఎగువ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకైతే వదులుతున్నారు. ఇప్పటికిటు దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీరు ఇటు ప్రాజెక్టుకి ఇన్ఫ్లోగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోగా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 1,00,000 పైన ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి దాదాపు 1,00,000 క్యూసెక్కుల పైన ఇటు దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్కి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో ఇటు దాదాపు 1,20,000 క్యూసెక్కుల పైన ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అవుట్ఫ్లోకి సంబంధించి దాదాపు 5,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతూ ఉంది. అయితే ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే అంటే గరిష్ట నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుత నీటి మట్టం 534 అడుగులు. అదేవిధంగా ఇటు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే ఇటు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం చూసుకున్నట్టయితే 165 టీఎంసీలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికిటు అంటే ప్రాజెక్టు 532 అడుగులు చేరుకున్న నేపథ్యంలో 546 అడుగులు క్రస్ట్ గేట్ లెవెల్ అంటారు. అక్కడికి చేరుకుంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికిటు దాదాపు వారం రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆయకట్టు రైతులు అయితే కొంత ఆశలు చిగురించి మొత్తం కూడా వ్యవసాయ పనులు అయితే సాగు పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఆయకట్టు పరిధిలో ఎప్పుడు కూడా ఆయకట్టు పరిధిలో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఆయకట్టు కాలువ నీళ్ళు రాకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పి కొంత మాత్రమే సాగు పనులు చేసుకుంటారు సీజన్ రాగానే. కానీ ఈసారి వర్షాలు అంటే ఒక్కసారి మొదట వచ్చినప్పటికి కూడా తర్వాత వర్షాలు లేకున్నప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకొని ఇటు శ్రీశైలం కూడా క్రస్ట్ గేట్లు ఎత్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కొంత రైతులకు కూడా కొంత విశ్వాసం ధైర్యం వచ్చి మొత్తం కూడా సాగు పనులు విస్తారంగా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితి చూసే మాత్రం ఖచ్చితంగా ఈ నెల ఆఖరికి లోపే మొత్తం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికీ ఇటు సాగర్ ఎడమ కాలువకి కుడి కాలువకు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికి త్రాగునీటి అవసరాల కోసం త్రాగునీటి అవసరాల కోసం అయితే నీటిని వదులుతున్నారు. కానీ సాగునీటి అవసరాల కోసం కూడా ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం త్వరలోనే నీటిని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు మొత్తం ఇటు ఎడమ కాలువ కావచ్చు, అదేవిధంగా కుడి కాలువ కావచ్చు, ఈ 2 కాలువల పరిధిలో కూడా ఆయకట్టు పరిధిలో మొత్తం ఇటు ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఆయకట్టు ప్రాంతంగా ఇక్కడ మొత్తం కూడా దాదాపు 11 లక్షల ఎకరాలు ఆయకట్టు వాస్తవ ఆయకట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడంతా కూడా సాగు పనులు అయితే విస్తారంగా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే మనం ఈసారి వాస్తవానికి గతం కంటే కూడా తగ్గుతుంది. ఎగువన వర్షాలు లేకపోవడం, అదేవిధంగా కొంత డ్రాట్ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం నెలకొంది. కానీ 510 అడుగులు అంటే దాని డెడ్ వాటర్ స్టోరేజ్ 510 అడుగులు. అక్కడికి పోకముందే ఎగువ నుంచి ఇన్ఫ్లో స్టార్ట్ కావడంతో 511 అడుగులకు చేరుకున్నప్పుడు ఇన్ఫ్లో పైనుంచి ఎగువ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కానించి కూడా నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 534 అడుగులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పటికి శ్రీశైలం క్రస్ట్ గేట్లు కూడా ఎత్తడం, ఆ తర్వాత ఎగువ నుంచి వరద పెరిగే కొద్దీ కూడా నీటి విడుదల అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల చివరి లోపే ప్రాజెక్టు ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కూడా దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు ఎగువగా నుంచి కొనసాగినట్లయితే ఈ నెలాఖరు లోపే ఈ మొత్తం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం ఇటు ఆయకట్టు రైతుల్లో మాత్రం చాలా సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆగస్టులో ఈ ఆయకట్టుకు సంబంధించి కొంచెం ధైర్యం వస్తుంది, ఆయకట్టుకు నీళ్ళు వస్తే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పటికి ఇటు సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ఒక వారం రోజుల్లోపే ఈ మొత్తం కూడా సాగునీటి అవసరాలకు కూడా ఇటు కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది నాగార్జున సాగర్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.